జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చేయాలంటే ముందుగా బెండకాయలని కడిగి వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం ఫ్రై చేశాక వాటిలో జిగురు లేకుండా పోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని సరిపడినన్ని పల్లీలు కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. తర్వాత కాసేపు వాటిని ఫ్రై చేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసి కొంచెం కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉంచాలి. తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టుకొని ఒక 2 minutes ఉంచి దించేయాలి. పొడి పొడిలాడుతూ ఉండే బెండకాయ ఫ్రై రెడీ.